కనకతార ఛానల్‌లో ప్రసాదాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. అసలు ఈ షూట్ చేయడం చాలా చాలా నచ్చింది నాకు. వినాయకుడికి పెట్టే ప్రసాదాలన్నీ చేద్దామని మోదక్స్ అనుకున్నాం. చేత్తో చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఎందుకో సడెన్‌గా బ్లింకిట్‌లో పెట్టేసాననమాట. ఇవి భలే క్యూట్‌గా ఉన్నాయి. 100కి 2 ఇచ్చారు. మంచి షేప్ కూడా చాలా బా వస్తున్నాయి. ఇంతకీ ఇవి ఏం మోదక్స్ స్వప్న అంటే అటుకులు, పచ్చి కొబ్బరి, బెల్లం వేసి పోహా మోదక్స్ తయారు చేశానండి. చాలా సింపుల్ రెసిపీ. 5 నిమిషాల్లో అయిపోయే రెసిపీ అనమాట. రెసిపీ కావాలి అంటే మన కనకధార ఛానల్‌లో పెట్టేశానండి. అన్ని ప్రసాదాలే చేస్తున్నాననమాట. మీ ఇంట్లో కూడా ఏమన్నా మీరు ఇంట్రెస్టింగ్ ప్రసాదాలు చేసినా, లేదా డిఫరెంట్ కాంబినేషన్‌లో ఏమన్నా ప్రసాదాలు కావాలి అంటే మీరు మమ్మల్ని అడగొచ్చు. లేదా మీ దగ్గర ఉన్న రెసిపీస్ ఏవైనా మాతో హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు. ఏమంటారు? అందరం కలిసి చేసుకుంటే ఎంత బావుంటుంది కదండీ! ఇంతకీ ఎలా ఉన్నాయి ఈ మోదక్స్? చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో కాస్త ఇలాచి పొడి వేస్తాం కదా! ఆ ఫ్లేవర్ చాలా బావుంటుందనమాట. ఏదేమైనా తినాలి అనిపించినప్పుడు మనం ఎంత కష్టపడి చేసినా అప్పుడప్పుడు ప్రసాదాలు సింపుల్‌గా చేస్తాం కదండీ! ప్రసాదం అనే పేరు రాగానే ఆ రెసిపీ ఎందుకో చాలా టేస్టీగా అయిపోతుంది. మీరేమంటారు? నాకైతే అలా అనిపిస్తుంది. చలో మరి. బై బై.